ఇక్కడికి ఓ 7-8 ఏళ్ల క్రితం హర్యానా నుంచి ఒకరు వచ్చారు. చూడ్డానికి బాగానే ఉన్నారు. నాతో చెప్పారు, స్వామీజీ నాకు డిప్రెషన్ ఉంది, ఎన్నో ఏళ్ళగా మందులు వాడుతున్నాను, ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అప్పుడే నాకు నిద్ర పడుతుంది, లేదంటే కష్టం అన్నారు. ఆ తర్వాత నేను అతన్ని కాస్త ముద్దుగా అతన్ని బెదిరించి అదిలించి, తత్తెరికి హర్యానా వాడి వైండి నీకు డిప్రెషన్ ఏమిటి, ఏ విషయంలో డిప్రెషన్ ఉంది నీకు, ఇంట్లో కోడలుందా, కొడుకున్నాడా, బిజినెస్లు వ్యాపారాలు సరిగా ఉన్నాయా, అన్నీ బాగానే ఉన్నాయి గురూజీ, అయితే మరి నీకెందుకు డిప్రెషన్? అరే నువ్వు రామకృష్ణుల యొక్క సంతానం, ఋషుల యొక్క సంతానం, ముందు నిన్ను నువ్వు గుర్తించు, చెప్పు ఎక్కడ ఉంటోంది నీ ఏకాగ్రత, నీలో ఉన్న అజరామరమైన ఆత్మని వెతుకు. ఎన్నో సంవత్సరాలుగా హర్యానాలో పంజాబ్లో ఉంటున్న వాళ్ళు అక్కడ శత్రువులతో పోరాడుతున్నారు, నువ్వేమో నీతోనే ఓడిపోయావా? మరుసటి రోజే అతను డిప్రెషన్ మాత్రలు వేసుకోవడం మానేశాడు. 7వ రోజు తర్వాత అతను చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, నాకు డిప్రెషన్ పోయింది అని. నేనేమీ చెప్పలేదు, ఈ మాటలు చెప్పాను అంతే. మందులేమీ ఇవ్వలేదు. డాక్టర్లు మందులు ఇస్తారు, ఏం మందులు ఇస్తారు? నిద్ర మాత్రలు ఇస్తారు. డిప్రెషన్ కంటూ మందులేమీ లేవు. ఇక్కడ తలనొప్పిని తగ్గిస్తాం, పైనుంచి శిరోధార చేస్తాం, కింద నుంచి బస్తీ చేస్తాం, తర్వాత మసాజ్ చేస్తాం, తర్వాత స్టీమింగ్ ఇస్తాం, తర్వాత ఆహారంలో మేధాక్వాత నీటిని రోజంతా కల్పిస్తూ ఉంటాం. వారి ఫ్రీక్వెన్సీ పూర్తిగా చేంజ్ అయిపోతుంది, పూర్తిగా ఫ్రీక్వెన్సీ చేంజ్, డిప్రెషన్ గాన్. అలాగే ఇంకొకటి పార్కిన్సన్. ఇక్కడికి జనం ఇలా కాళ్ళు చేతులు వణుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ 99% జనానికి 1-2 వారాల్లో పార్కిన్సన్ రోగం నయమైపోయింది. గొప్ప విషయం కదా. పార్కిన్సన్స్, అల్జైమర్స్, డిమెన్షియా, ఆ తర్వాత చిన్న స్థాయిలో ఆటిసం ఉన్న చిన్నపిల్లలు, సెరిబ్రల్ పాలసీ, అది నయమైంది. నిద్ర పట్టదు, 2 ఏసీ మాత్రలు మేధావటితో కలిపి ఇచ్చేవాళ్ళం. తర్వాత ఉల్లిపాయ ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత అతని చేత యోగా చేయించేవాళ్ళం. మిగిలిన అన్ని థెరపీలు చేయించేవాళ్ళం, శుద్ధీకరణ చేయించేవాళ్ళం. పూర్తిగా లైఫ్ చేంజ్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ. నేను ఆయనకి చెప్పాను, స్పిరిచువల్ టూరిజం ఉంది, హెల్త్ టూరిజం ఉంది. ఈ యోగ గ్రామం వ్యాధిగ్రస్తులకి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక హాస్పిటల్ కాదు. ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక చింతనని కూడా పెంపొందించుకుని వెళ్తారు అని చెప్పాను. నేను ఒక అజరామరుడైనటువంటి ఆత్మను, నేను భగవంతుని అంశను, నేను ఋషుల యొక్క అంశను. నాకు ఆ భగవంతుడు అనంత జ్ఞాన సంవేదన శక్తి, సామర్థ్యాలు, విద్య, విభూతి, ఐశ్వర్యాలు ఇచ్చాడు. ఇలాగే మెల్లమెల్లగా తీసుకుంటూ పెద్దగా శ్వాస తీసుకుంటూ ఇలా చేయండి. చేస్తూ ఉండండి. ఎంతసేపు చేయాలి? 5 నుంచి 10 నిమిషాల వరకు. క్యాన్సర్ ఉన్నవాళ్ళు, బాగా నీరసంగా ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులు పాడైపోయాయి కరోనా వల్ల, ఇప్పుడు చెప్తున్నాను, మిగిలిన వ్యాధులు మేము సరిచేస్తూనే ఉన్నాం. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతోమందికి డిప్రెషన్ వచ్చేసింది, ఎంతోమందికి తలనొప్పి కూడా వస్తోంది, కొంతమందికి ఊపిరితిత్తుల్లో నొప్పి, కొంతమందికి నడువు నొప్పి, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, ఇలా ఎన్నో నొప్పులు ఇచ్చింది ఈ కరోనా. ఇప్పుడు ఈ వ్యాధి కానివ్వండి, ఈ వ్యాధిలోని కాంప్లికేషన్స్, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడితే గంటైనా పడుతుంది. బీపీ వల్ల కాంప్లికేషన్స్ ఏమిటి? కళ్ళు దెబ్బతిండం, బ్రెయిన్ హ్యామరేజ్. ఒకవేళ బీపీ ఎక్కువైపోతే కళ్ళల్లోంచి రక్తం వస్తుంది. ఇక్కడికి ఒక పిల్లాడు వచ్చాడు, అతన్ని నేను అడిగాను ఏమిటని. బీపీ 200 ఉందట. బీపీ వచ్చింది అనుకోండి, బీపీ వల్ల కాంప్లికేషన్స్ ఏమిటి? కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు బీపీ పెరగడం వల్ల. షుగర్ పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్, హార్ట్ ఫెయిల్. షుగర్ పెరగడం వల్ల కళ్ళ ప్రాబ్లం, దృష్టి పోవడం, రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి, మొత్తం ఈ శరీరం పనికిరాకుండా పోతుంది. గ్యాంగ్రీన్ సమస్యలు.